ఈ మిషనరీ అంటానికి అతిశయోక్తి ఏమీ లేదు. ఈ మిషనరీ నేమ్ ఏంటంటే చార్లీ జేమ్స్ కర్క్. ఏం పేరు? సాధారణంగా ఒక 2 నేమ్స్ కమింగ్ బై ఇనిషియల్ ఉంటే ఈ మధ్యలో నేమ్ని జేతోనే ప్రొనౌన్స్ చేస్తారు. అందుకని ఈయన ఏం చేస్తారంటే చార్లీ జే కర్క్ అంటారు. ఆ జేని కూడా రాను తీసేసి చార్లీ కర్క్. జేమ్స్ మిడిల్ నేమ్ మ్యాక్సిమం అరేంజ్ చేస్తారు. సో ఈయన పేరేంటి? చార్లీ కర్క్. చార్లీ జేమ్స్ కర్క్ ఒరిజినల్ నేమ్. వీళ్ళ ఫాదర్ నేమ్ ఏంటంటే రాబర్ట్ విలియం కర్క్. ఏం పేరు? రాబర్ట్ విలియం కర్క్. వీళ్ళ మదర్ నేమ్ ఏంటంటే క్యాథరిన్. ఏం పేరు? క్యాథరిన్. వీళ్ళ ఫాదరు ఒక ఆర్కిటెక్ట్ అనమాట. ఆర్కిటెక్ట్ అంటే బిల్డింగ్స్ ప్లాన్ ఇస్తారు, పెద్ద పెద్ద టవర్స్ ప్లాన్ చేస్తారు కదా, ఇలా కట్టాలి, ఇక్కడ ఇది కావాలి, ఇక్కడ ఇది. ఆర్కిటెక్ట్ పని ఏంటంటే డిజైనింగ్ బిల్డింగ్స్ డిజైన్ చేస్తారు. ఏదైనా అవ్వచ్చు, బిల్డింగే కాదు, టవర్స్ కానీ, టెంపుల్స్ కానీ, చర్చెస్ కానీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్ డిజైన్ చేసే వాళ్ళని ఆర్కిటెక్ట్స్ అంటారు. వీళ్ళ మదర్ ప్రొఫెషన్ ఏంటంటే మెంటల్ అండ్ ఫిజికల్ హీలర్ అనమాట. అంటే వీళ్ళని ఏమంటారంటే సైకియాట్రిస్ట్ అంటారు. తెలుసా మీకు ఎవరికైనా సైకియాట్రిస్ట్ ఐడియా ఉందా? సో ఈ చార్లీ జేమ్స్ కర్క్ చిన్నప్పటి నుంచి సండే స్కూల్కి వెళ్ళేవాడంట, చర్చ్కి వెళ్ళేవాడంట. దేవుడు అంటే చాలా భయం ఉండేదంట. అప్ టు 3rd క్లాస్ 4th క్లాస్ వరకు మీకులాగా నార్మల్గా సండే స్కూల్కి వస్తూ పోతూ యాక్షన్ సాంగ్స్లో పార్టిసిపేట్ చేస్తూ, లెసన్స్లో పార్టిసిపేట్ చేస్తూ ఇలా ఉండేవాడు. కానీ తన 5th క్లాస్కి వచ్చేసరికి ఆయన ఏం చేస్తాడో తెలుసా? నేను పాపిని, నేను చాలా సెల్ఫిష్ని, నాలో చాలా పాపం ఉంది, నేను దొంగతనాలు చేస్తాను, అబద్ధాలు చెప్తాను, మా మమ్మీ డాడీ మాటకి ఎదురు చెప్పేవాడిని అని చెప్పి ఎప్పుడు రియలైజ్ అవుతాడు? ఏ గ్రేడ్లో? 5th గ్రేడ్. 5th గ్రేడ్ అంటే ఎంత ఉంటుంది ఏజ్? మహా అయితే 10 years 9 years 9-10 yearsకి ఏమవుతాడు? ఏం ఫీల్ అవుతాడు? 9-10 yearsకి ఏం ఫీల్ అవుతాడు? నేను పాపిని అని రిగ్రెట్ అవుతాడంట. ఏం రిగ్రెట్ అవుతాడు? నేను చాలా సెల్ఫిష్ని, నేను నా పక్కన వాళ్ళనే ప్రేమించలేకపోతున్నాను, నేను మా ఫ్రెండ్స్నే ప్యూర్గా లవ్ చేయలేకపోతున్నాను, చిన్న అబద్ధాలు చెప్పుంటాను, చిన్న దొంగతనాలు చేసుంటాను, మా పేరెంట్స్ మాటకి ఒబే అయ్యుండను అని ఎప్పుడు రిగ్రెట్ అవుతాడు? ఏ ఏజ్లో? 10th year at the క్లాస్ ఆఫ్ 5th grade. మనకి ఇక్కడ 5th క్లాస్ వరకు ప్రైమరీ అంటారు కదా, 6th నుంచి 10th క్లాస్ వరకు సెకండరీ అంటారు. ఫస్ట్ ఇంటర్ సెకండ్ ఇంటర్ని కాలేజ్ అంటారు. కానీ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో అలా అన్నారు. అప్ టు 6th క్లాస్ వరకు వాళ్ళు ఏమంటారంటే గ్రేడ్ 1 అంటారు, లేకపోతే ప్రైమరీ గ్రేడ్ అంటారు. 6th నుంచి 10th వరకు వాళ్ళు ఏమంటారంటే 7th నుంచి +1 వరకు వాళ్ళు ఏమంటారంటే హై స్కూల్ అంటారు. ఇంటర్ కూడా కలిపి కూడా వాళ్ళు ఏమంటారు? హై స్కూల్ అంటారు. హై స్కూల్ అయిపోయిన తర్వాత వాళ్ళు గ్రాడ్యుయేషన్, డిగ్రీ ఫస్ట్ ఇయర్ కానీ, బీటెక్ అయితే బీటెక్ కానీ, మెడిసిన్ అయితే మెడిసిన్ కానీ, వాళ్ళు అప్ టు క్లాస్ 12 వరకు కూడా వాళ్ళ స్కూలే అంటారు, కాలేజ్ అన్నారు, హై స్కూల్ ఎడ్యుకేషన్ అంటారు. అప్ టు 6th క్లాస్ వరకు వాళ్ళది ప్రైమరీ ఎడ్యుకేషన్ అనమాట. ఈయన ఎప్పుడు మారుమనసు పొంది బాప్తిజం పొందాడు? ప్రైమరీ గ్రేడ్లోనే. ఇంకా ఆయన హై స్కూల్కి వెళ్ళక ముందే దేవుణ్ణి ఏం చేస్తాడు? ఆయన సొంత రక్షకునిగా అంగీకరిస్తాడు. ఎంత డేర్ కావాలి తెలుసా? ఎంత కాన్సన్ట్రేట్ కావాలి? 5th క్లాస్లోనే బాప్తిజం తీసుకోవడానికి రెడీ అయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇక్కడ? స్ట్రైట్ అవే క్వశ్చన్ మీకు. 5th క్లాస్ 4th క్లాస్లోనే హ్యాండ్స్ డౌన్. 5th క్లాస్ 4th క్లాస్లోనే ఆంటీ నేను యేసయ్యను సంపూర్ణంగా నమ్మాను ఆంటీ, నా పాపాల కోసం యేసయ్య మరణించాడు ఆంటీ, నేను పాపిన ఆంటీ, నేను బాప్తిజం తీసుకుంటాను ఆంటీ. యేసయ్య వచ్చేస్తే రక్షణ లేకపోతే ఎక్కడికి వెళ్ళాం? మనం ఎక్కడికి వెళ్ళాం? రక్షణ లేకపోతే పరలోకానికి వెళ్ళము. మేము నరకంలో కాలిపోవటం మాకు ఇష్టం లేదా ఆంటీ, వీఆర్ రెడీ ఫర్ బ్యాప్టిజం ఆంటీ అనే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 5th 6th 7th 8th వాళ్ళు. నిజంగా మీరు అందరూ బాప్తిజం తీసుకోవడానికి రెడీయా? సరే, క్లాస్ అయిపోయినా కలవండి ఒకసారి, ఓకేనా? హ్యాండ్స్ డౌన్. బట్ ఈ చార్లీ కర్క్ తెలుసా 5th క్లాస్లోనే
యేసయ్యను ఆయన సొంత రక్షకునిగా అంగీకరించటం మాత్రమే కాదు, ఆయన ఏం చేశాడో తెలుసా, ఆయన లైఫ్లో ప్రతి సిచ్యువేషన్లో యేసయ్యకు ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చారంట. ఎవరికి ఇచ్చాడు ఫస్ట్ ప్రయారిటీ? యేసయ్యకు. ఆయన స్కూలింగ్లో ఆయన చదువుకునేటప్పుడు ఆయన 6th క్లాస్ ఎప్పుడైతే ఆయన బాప్తిసం పొందాడో వాళ్ళ మమ్మీ ఆయనకి బోధిస్తూ వస్తుందంట. ఏమన్నా తెలుసా, ఈ లోకం కాదు మనకి ముఖ్యము, ఏది ముఖ్యము? దేవుడు ముఖ్యము. ఈ లోకం చదువు కాదు మనకి ముఖ్యము, ఏది ముఖ్యము? దేవుని సువార్త ప్రకటించడం ముఖ్యమని చెప్పి చార్లెస్ కర్క్కి వాళ్ళ మదర్ ఏం చేస్తుందంటే టీచ్ చేస్తూ వస్తుందంట. ఈయనకి ఎప్పుడైతే దేవుని బాప్తిసం తీసుకొని మారుమనసు పొంది రక్షణ పొందాడో ఆయనకు ఒక డిజైర్ అంట. ఏమని? వేరే వాళ్ళకి సువార్త చెప్పాలి. ఎలా చెప్పాలి? 5th క్లాస్ అబ్బాయి వచ్చి సువార్త చెప్తామంటే పక్కన వాళ్ళు వింటారా? మీ ఫ్రెండ్స్ వింటారా? ఒకళ్ళు వింటారో ఇద్దరు వింటారో, అందరూ వినరు కదా. సో ఈయనకి ఏమవుతుందంటే మెల్లమెల్లగా హై స్కూల్కి రాగాలని ఈయనకి పాలిటిక్స్ మీద ఇంట్రెస్ట్ పెరుగుతుందంట. పాలిటిక్స్ అంటే ఏంటి మీకు తెలుసా ఎవరికన్నా? రాజకీయం అంటే పాలిటిక్స్. వెరీ గుడ్, బాగా చెప్పారు. పాలిటిక్స్ అంటే ఏంటంటే మనకి ఇప్పుడు లేవు కానీ ఇంటర్ స్కూల్ కాంపిటీషన్స్ జరిగాయి, హై స్కూల్లో జరిగాయి, లేకపోతే జెడ్పీ హై స్కూల్లో. ఇలా హై స్కూల్స్లో ఏమవుతుందంటే స్కౌట్స్ మ్యాన్ ఎలక్ట్ చేసుకుంటారు. తెలుసా ఎవరికన్నా? ఎవరైనా పార్టిసిపేట్ చేశారా? పార్టీ అంటే అంట స్కౌట్స్ని తీసుకుంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే రాధికంటే కూడా వాళ్ళకి ఒక ఆర్మీ డ్రెస్ ఉంటుంది తెలుసా మీకు? వాళ్ళకి ఇలా ఒక క్యాప్ పెడతారు, ఇక్కడ ఒక కాయిన్స్ ఉంటాయి, వాళ్ళు స్కౌట్స్ ప్రాక్టీస్ చేయాలి, అన్ని ఆర్మీ గెటప్ ఉంటుంది, A to Z ఆర్మీ ఉంటుంది అనమాట. వాళ్ళు ఏం చేస్తారనుకున్న క్లాసెస్ మధ్యలో ఇప్పుడు మనకి ఇండిపెండెన్స్ డే August 15th ఇలా చదివితే వాళ్ళు అక్కడ మార్చ్ వాక్ చేస్తారు అనమాట, మార్చ్ ఫస్ట్ చేస్తారు. అలా ఈ చార్లీ కర్క్ కూడా పాలిటిక్స్ మీద మెల్లగా ఇంట్రెస్ట్ స్టార్ట్ అవుతుందంట. సో స్కూల్లో ఏం చేస్తాడంటే బాయ్ స్కౌట్స్ ఆఫ్ అమెరికా అని వాళ్ళు ఒక స్కౌట్స్ వాళ్ళ స్కూల్లో ఒక గ్రూప్ ఉంటే ఆ గ్రూప్కి ఎలెక్ట్ అవుతాడంట చార్లీ కర్క్. ఏ గ్రూప్కి? బాయ్స్ స్కౌట్స్ ఆఫ్ అమెరికా. ఓన్లీ బాయ్ స్కౌట్సే ఉంటారనమాట, నో గర్ల్ స్కౌట్స్ అనమాట. ఆ గ్రూప్కి ఎలెక్ట్ అయ్యి ఆ గ్రూప్ని లీడ్ చేస్తూ ఉంటాడంట. ఆ గ్రూప్ని లీడ్ చేస్తే ఎలా లీడ్ చేస్తాడు? మన దేశాన్ని రక్షించాలి, మన ప్రాంతాన్ని రక్షించాలి, మన అమెరికాని సేవ్ చేయాలి. ఇవన్నీ ఎలా సేవ్ చేయాలి? ప్రార్థన చేస్తే సేవ్ చేసుకోవచ్చు. ఆయన ఏం చేస్తున్నాడు? ప్రజల్ని ఎంకరేజ్ చేస్తా సువార్త బోధిస్తున్నాడు కదా. మీరు ఎవరైనా చెప్పారా ఎవరికన్నా? మా సండే స్కూల్లో భలే జరుగుతుంది తెలుసా, మీరు ఒక్కసారి మా సండే స్కూల్కి రండి అని మీ ఫ్రెండ్స్ని ఎవరైనా ఎంకరేజ్ చేశారా? వెరీ గుడ్. ఈ చార్లీ కర్క్ కూడా 7th క్లాస్ 8th గ్రేడ్ 9th గ్రేడ్ నుంచే చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసేవాడంట. చాలా అసలు ఎప్పుడు నీరసంగా డల్గా అబ్బా ఎందుకు వచ్చిందిరా స్కూల్ దేవుడా అని వెళ్ళేవాడు కాదంట. చాలా జోష్గా ఎవరికైనా ఒక్కరికన్నా సువార్త చెప్పాలి రోజు మొత్తంలో అనే ఉద్దేశంతో ఆయన బాయ్ స్కౌట్స్ ఆఫ్ అమెరికాకి లీడర్ అయిన తర్వాత ఆయన స్కూల్ గ్రూప్లో మెల్లమెల్లగా స్కూల్ గ్రూప్కి సువార్త ప్రకటిస్తూ ఉండేవాడంట. ఎప్పుడైతే మిడిల్ స్కూల్కి వస్తాడో, మిడిల్ స్కూల్ అంటే 7th to 12th, చార్లీ కర్క్ ఎప్పుడైతే మిడిల్ స్కూల్కి వస్తాడో మెల్లమెల్లగా సైమల్టేనియస్గా పొలిటికల్గా కూడా బాగా డెవలప్ అవుతున్నాడంట. వాళ్ళ ప్రాంతానికి వాళ్ళ మేయర్స్కి సపోర్ట్ చేయటము. మనకి ఎలక్షన్స్ జరుగుతాయి కదా, మన కార్పొరేటర్స్ ఉంటారు, మన వార్డ్ అంతటికి కార్పొరేటర్ ఉంటారు, వాళ్ళ కార్పొరేటర్స్ పైన మేయర్స్ ఉంటారు, మేయర్స్ పైన ఎమ్మెల్యేలు ఉంటారు, ఎమ్మెల్యేల పైన మధ్యలో ఎంపీస్ ఉంటారు, ఎంపీస్ తర్వాత సీఎం ఉంటారు, సీఎం తర్వాత పిఎం ఉంటారు, పిఎం తర్వాత గవర్నర్ తర్వాత ప్రెసిడెంట్. మనకి ఇక్కడ మెజారిటీ ఇండియా ఈజ్ అ డెమోక్రటిక్ కంట్రీ కాబట్టి మనకి ప్రెసిడెంట్ రూల్, ప్రైమ్ మినిస్టర్ రూల్ చేస్తారు. అమెరికన్ కంట్రీ డెమోక్రటిక్ కంట్రీ కాదు, అది రిపబ్లికన్ కంట్రీ కాబట్టి అమెరికాకి పవర్ ఎవరికి ఉంటుందంటే ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికాకి మాత్రమే ఉంటుంది. సో అమెరికన్ ప్రెసిడెంట్కి అలా చార్లీ కర్క్ మెల్లమెల్లగా పొలిటికల్ ఎంట్రీ ఇస్తూ ఉంటాడంట. అయితే ఆయన స్కూలింగ్ అయిపోగానే హార్పర్ కాలేజ్, చికాగోలో ఉన్న హార్పర్ కాలేజ్లో జాయిన్ అవుతాడంట. జాయిన్ అయి కూడా ఫస్ట్ సెమిస్టర్లోనే డ్రాప్ అవుట్ అయిపోతాడు. చార్లీ కర్క్ పెద్దగా చదువుకోలేదు, ఆయనకి ఏ మాస్టర్ డిగ్రీ లేదు, ఆయనకి ఏ గ్రాడ్యుయేషన్ డిగ్రీ
లేదు. కానీ వాళ్ళ మదర్ ఏం బోధించింది చార్లీ కర్క్కి? ఈ లోకపరమైన చదువుల కంటే కూడా ఏం బోధించింది? దేవుని బైబిల్ చదవటము చాలా గొప్ప అని బోధిస్తుంది అనమాట. అయితే చార్లీ కర్క్ ఆయన స్కూలింగ్ అయిపోయి డిగ్రీ డిస్కంటిన్యూ అయిపోయిన తర్వాత ఆయన ఒక కంపెనీ, నాట్ ఏ కంపెనీ, ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేయాలనుకుంటాడు. తెలుసా ఎవరికన్నా? ఆయన ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేయాలనుకుంటాడు. ఆయన ఎప్పుడైతే కాలేజ్ డ్రాప్ అయిపోయిన మరు నిమిషం చాలా క్విక్గా, చాలా విత్ ఇన్ షార్ట్ టైంలో ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేయాలనుకుంటాడు. అదేంటో తెలుసా? టర్నింగ్ పాయింట్ USA. ఏంటది? TPUSA అనే ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేయాలనుకుంటాడు. ఏంటది? టర్నింగ్ పాయింట్ USA. ఆయన ఏం చేస్తాడంటే ఒక కాలేజ్కి వెళ్ళి ఒక టెంట్ వేసుకొని ఒక మైక్ పట్టుకొని ఇలానే కూర్చొని ఒక 1000 మంది కాలేజ్ స్టూడెంట్స్ ఉంటే కమాన్ డిబేట్ విత్ అస్ అంటాడంట. ఎంత ధైర్యం కావాలో తెలుసా? ఇంతమంది పిల్లలకి 100 క్వశ్చన్లు అడిగితే 100 ఆన్సర్లు చెప్పాలి మేము, అవునా? కానీ చార్లీ కర్క్ ఏం చేస్తాడు తెలుసా? కాలేజెస్లో బహిరంగంగా, మళ్ళీ ఏమి దాక్కుని చిన్నగా కాదు, ఓపెన్గా లైవ్ ఇస్తూ బహిరంగంగా ఒక చిన్న టెంట్ వేసుకొని కూర్చొని ఒక మైక్ పట్టుకొని వాళ్ళకు ఒక మైక్ ఇచ్చి కమాన్ ఓపెన్ ఛాలెంజ్, మీరు ఏ క్వశ్చన్ అడిగినా నేను ఆన్సర్ చేస్తా అంటాడు. ఈ చార్లీ కర్క్కి ఫస్ట్ నుంచి వాళ్ళ దేశం మీద చాలా ప్రేమ అంట. ఆయన అమెరికన్ కదా, వాళ్ళ అమెరికాని బాగు చేయాలి అని చెప్పి చాలా అపారమైన ఆయనకి వాళ్ళ అమెరికన్ సిటిజన్స్ కంటే చాలా ఇంట్రెస్ట్, చాలా శ్రద్ధ వాళ్ళ దేశం మీద. చార్లీ కర్క్ ఫైట్ చేసిన ఇష్యూస్ ఏంటో చెప్పనా? ఆయన కొన్ని ఇష్యూస్ ఫైట్ చేశాడు. LGBT, ఎవరికన్నా ఐడియా ఉందా LGBT అంటే? దేవుడు సృష్టి క్రమాన్ని చేసినప్పుడు ఫస్ట్ ఎవరిని చేశాడు? ఆడమ్ని చేశాడు. ఆడమ్కి సాటి అయిన సహాయం కావాలని ఎవరిని చేశాడు? ఈవ్ని చేశాడు. అది సృష్టి క్రమం. పెద్ద పిల్లలు 3rd క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు ఇక్కడ ఉంటే సృష్టి క్రమం ఏంటో తెలుసా? పురుషునికి ఒక్క భార్య మాత్రమే, అది పురుషునికి ఒక స్త్రీ మాత్రమే భార్యగా ఉండాలి, ఒక మెన్కి ఉమెన్ మాత్రమే వైఫ్గా ఉండాలి. ఇది దేవుడు పెట్టిన సృష్టి క్రమం. ఆ లైన్ని దాటగలిగిన రైట్ ఎవ్వరికి లేదు. బట్ అమెరికన్స్ ఏం చేశారో తెలుసా? టెక్నాలజీ డెవలప్ అయింది, చాలా తెలివి డెవలప్ అయింది, చాలా వాస్ట్ నాలెడ్జ్ ఇంక్రీజ్ అయింది. సో దే రెడీ టు డూ ఎనీథింగ్ దే వాంట్, దే రెడీ టు డూ ఎనీథింగ్ దే లైక్ టు డూ. వాళ్ళకి కావాల్సింది ఏదైనా వాళ్ళు చేయడానికి రెడీ అయిపోయి ఉమెన్ మ్యారేజ్ చేసుకోవడం స్టార్ట్ చేశారు. అది చాలా సృష్టి క్రమం కాదు, అది సృష్టికి విరుద్ధం, అది ఎక్కడా లేదు. బట్ అమెరికన్స్ ఏం స్టార్ట్ చేశారు? ఉమెన్ మ్యారేజ్ చేసుకోవటము స్టార్ట్ చేశారు. సో దానికి విరుద్ధంగా ఫైట్ చేసిన వన్ అండ్ ఓన్లీ పర్సన్ ఎవరంటే చార్లీ కర్క్. ఎంతమంది వచ్చి ఎదురుగా నుంచొని నువ్వెవరమయ్యా చార్లీ కర్క్ చెప్పడానికి, మా ఇష్టం, మేము మెన్ని చేసుకుంటే నీకెందుకు, ఉమెన్ని చేసుకుంటే నీకెందుకు, హూ ఆర్ యూ టు టెల్ టు మీ అని ఎంతమంది బహిరంగ సభలో చార్లీ కర్క్ ఇలా సవాల్ విసిరితే చార్లీ కర్క్ ఏం చేసేవాడు తెలుసా? బాయ్స్ వెనక చార్లీ కర్క్ ఏం చేసేవాడు తెలుసా? ఆయన ఆధారం ఏం చూపించేవాడు తెలుసా? ద బైబిల్ సేస్ దెర్ ఈజ్ ఓన్లీ వన్ మ్యాన్, వన్ ఉమెన్ని మాత్రమే పెళ్లి చేసుకోవాలి, మీరు చేసుకోవడం తప్పు, మీరు అబ్బాయిలు అమ్మాయిలు వివాహం చేసుకోవటము సృష్టి విరుద్ధము అని చెప్పి ఫైట్ చేసిన ఏకైక వ్యక్తి ఎవరో తెలుసా? చార్లీ కర్క్. ఈయన తర్వాత ఇంకో దాని గురించి ఫైట్ చేసేవాడు. ఏంటో తెలుసా? అబార్షన్స్ అంటే ఐడియా ఉంది ఎవరికన్నా? పెద్ద పిల్లలకి మన ఇండియాలో బ్యాన్ చేశారు, కానీ ఇదివరకు కూడా మన ఇండియాలో ఏం చేసేవాళ్ళంటే స్కాన్ చేస్తారు కదా, మీ మదర్
when she got to know that she is pregnant, మీ మదర్ ప్రెగ్నెంట్ అని తెలియగానే ద ఫస్ట్ స్కాన్ 3 months లోపు ఒక స్కాన్ ఉంటుంది. అప్పుడు వెంటనే ఒక గర్ల్ అని, ఒక బేబీ గర్ల్ అని తెలిస్తే దే ఆర్ నాట్ రెడీ టు కీప్ ఇట్ దట్ ప్రెగ్నెన్సీ. ఎందుకో తెలుసా? అమ్మాయిలు అయితే కట్నాలు ఇవ్వాలి, పెళ్ళిళ్ళు చేయాలి, చదివించాలి, ద వేస్ట్ ఆఫ్ మనీ. అబ్బాయిలు అయితే పెద్ద ఉద్ధరించేసి కోట్లు తెచ్చి అమ్మ నాన్నలకి ఇచ్చేస్తారనే థాట్తో అమ్మాయిల్ని దే యూస్ టు డై, దే యూస్ టు గాట్ అబార్ట్ ఇన్ ద టమ్మీ ఇట్ సెల్ఫ్ ఓన్లీ. వాళ్ళు లోపలే ఆ బేబీని అబార్ట్ చేయడానికి రెడీగా ఉండేవాళ్ళు. ఈ అమెరికన్ కల్చర్, నాట్ ఓన్లీ అమెరికన్ కల్చర్, వెస్ట్రన్ కంట్రీస్ అన్ని, యూరోప్, నెదర్లాండ్స్, యూకే, యునైటెడ్ స్టేట్స్, ఎక్కడైనా సరే దే ఆర్ రెడీ టు డూ అబార్షన్ ఈజీలీ అనమాట. ఇలా చిటికేస్తే అబార్షన్స్ అయిపోతాయి. అలా వాళ్ళు ఏం చేసేవాళ్ళు అనుకున్నా, మ్యారేజ్ చేసుకునే వాళ్ళు when the girl got to know that she is pregnant, they are not ready to, వాళ్ళ పిల్లల్ని పెంచడానికి రెడీగా లేనప్పుడు ఏం చేసేవాళ్ళు అంటే అబార్ట్ చేసేసేవాళ్ళు. ఈ చార్లీ కర్క్ ఏం చేశాడు తెలుసా? చిన్న బేబీ అయినా లోపల బేబీయే కదా, చిన్న స్పీషియసే కదా, మీ మదర్ మీ ఫాదర్ జీన్సే కదా టమ్మీలో ఉండేది. బేబీకి ప్రాణం ఎప్పుడు వస్తుందో తెలుసా? ఒక బేబీ లోపల ఉన్నప్పుడు ఎప్పుడు వస్తుందో తెలుసా? సైన్స్ పరంగా అయితే వితిన్ 4 weeksలోనే హార్ట్ బీట్ కొట్టుకుంటుంది తెలుసా? అసలు ఎంత సృష్టి, ఎంత అద్భుతం తెలుసా? 4 weeksలోనే ఫస్ట్ డెవలప్ అయ్యే ఆర్గాన్ ఏంటో తెలుసా? బాడీలో హార్ట్ బీట్. లాస్ట్ పోయేది, మన ప్రాణం పోయేటప్పుడు పోయేదేంటి? హార్ట్ బీటే. ఒరే ఇది హార్ట్ బీట్ పోయింది, అయినా బతికే ఉన్నాడు రా అని ఎవరికైనా చెప్పారా? మీకు ఎవరికైనా తెలుసా? లేదు. ఈ చార్లీ కర్క్ ఫైట్ చేసింది ఏంటో తెలుసా? చిన్న జీవి అయినా అది ప్రాణమే. బైబిల్లో ఒక మాట ఉంటుంది తెలుసా? నీ తల్లి గర్భంలో ఉండక మునిపే నేను నిన్ను రూపించుకున్నాను. మనం తల్లి గర్భంలో లేక మునిపే దేవుడికి తెలుసంట మనం ఎవరో. మనం హూ ఆర్ వీ టు అబార్ట్ కదా. నెక్స్ట్ థర్డ్ వన్, కమింగ్ టు థర్డ్ వన్, చార్లీ కర్క్ ఫైట్ చేసింది ఏంటో తెలుసా? గన్ రైట్స్. అమెరికాలో 7th class దాటినాడికి కూడా గన్ పర్మిషన్ ఇచ్చేస్తారు తెలుసా? గన్ రైట్స్ ఉంటాయి వాళ్ళ పాకెట్లో. మనం చిన్నది ఇదేదో ఫోన్ పెట్టుకొని తిరుగుతున్నట్టు వాళ్ళు గన్ పెట్టుకొని తిరుగుతారు. గన్ రైట్స్, అంత గన్ కల్చర్ అవసరం లేదు, ఇది బైబిల్కి విరుద్ధము అని ఫైట్ చేశాడంట. నెక్స్ట్ 4th వన్, చార్లీ కర్క్ ఫైట్ చేసింది ఏంటో తెలుసా? రిలేషన్షిప్స్ అంటే ఏంటి? గర్ల్ ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. అవసరమా? మీ ఏజ్కే కాదు, దేవుడు మీకు సరైన టైంలో సరైన ఒక లైఫ్ పార్ట్నర్ని తీసుకొని వచ్చే వరకు మీకు ఒక రిలేషన్ అవసరమే లేదు. నెక్స్ట్ ఇంకొక ఫైట్ చేశాడు. దేనికోసం అంటే తెలుసా? రేసిజం తెలుసా ఎవరికన్నా? వెనుక బాయ్స్, రేసిజం అంటే ఏంటో తెలుసా? రేసిజం, బ్లాక్స్ అండ్ వైట్స్, తారతమ్య భేదాలు. నువ్వు బ్లాక్ రా, నేను వైట్ రా, మా అమెరికన్స్ మేం రా. రేసిజం, చిన్న చూపు చూడటం, చులకన చేసి చూడటం. నెక్స్ట్ ఇమిగ్రేషన్. ఎవరు పడితే వాళ్ళు వాళ్ళ దేశానికి వచ్చి వాళ్ళ దేశాన్ని ఆక్యుపై చేసేసుకొని, అసలు అమెరికా క్రిస్టియన్ కంట్రీనా కాదా? క్రిస్టియన్ కంట్రీనా? కానీ అమెరికాలో ఉండే వాళ్ళందరూ క్రిస్టియన్స్ కాదంట తెలుసా? అమెరికాలో యాజ్ ఆఫ్ నౌ ఈ రోజుకున్న లెక్కల ప్రకారము 70% అమెరికన్స్ ఆర్ నాట్ ఏ క్రిస్టియన్స్. అది ఎలా వచ్చింది? ఇమిగ్రెంట్స్ పక్క మెక్సికో నుంచో యూరోప్ నుంచో ఎవరో ఒకరు ఇమిగ్రేట్ అయ్యి వాళ్ళ కల్చర్ని తీసుకొచ్చి అమెరికాలో, మన ఇండియన్స్ కూడా చాలామంది ఉంటారు అమెరికాలో, అందరూ క్రిస్టియన్స్ కాదు కదా. సో వీటన్నిటి గురించి చార్లెస్ కర్క్ ఏం చేసేవాడంటే ఫైట్ చేసేవాడు. ఎంత డేర్ కావాలో తెలుసా ఫైట్ చేయాలంటే? ఎంత కరేజ్ కావాలో తెలుసా? చార్లీ కర్క్ని ఒక ఇంటర్వ్యూ చేసేటప్పుడు ఒక ఆమె అడుగుతుంది, నువ్వు ఇంత బహిరంగంగా ఎంత ఓపెన్ ఛాలెంజెస్ ఇస్తూ ఇన్నిటిని ఫైట్ చేస్తున్నావు కదా, రేపు ఒక రోజు నువ్వు చనిపోతే, ఒకవేళ నువ్వు చనిపోతే నువ్వు ఎలా గుర్తుండాలనుకుంటున్నావు చార్లీ కర్క్ అని అడిగితే ఆయన ఏం చెప్తాడు తెలుసా? నేను నా కరేజ్ ద్వారా గుర్తుండబడాలి అని కోరుకుంటా అంటాడు. క్లాస్ కొడతాం ఒకసారి గట్టిగా. దేని ద్వారా గుర్తుండబడాలి? కరేజ్. ఆయన ఏమన్నా పిహెచ్డీలు, ఎంహెచ్డీలు చేశాడా? నో. ఆయన +2 అయిపోగానే డ్రాప్ అవుట్ అయిపోయాడు. పెద్ద చదువులు చదివాడా? నో. బట్ చార్లీ కర్క్ ఉన్న ఒక గుడ్ హ్యాబిట్ ఏంటో చెప్పనా?
ఆయన బుక్స్ చదివేవాడంట. ఆయన బాగా బుక్స్ చదువుతాడంట, ఎకానమీ బుక్స్ బాగా చదువుతాడంట. బట్ అన్ఫార్చునేట్లీ ఈ మంత్ 10th ఆయన యూటా అనే ఒక కాలేజ్లో ఇలానే ఒక ఓపెన్ టెంట్ వేసుకొని డిబేట్ చేస్తుంటే ఆయన ఎవరు చంపేస్తారు తెలుసా? ఈ ఎల్జిబిటీసే చంపేస్తారు ఆయన. డైరెక్ట్ గన్ షాట్ ఎక్కడో యూనివర్సిటీ అవతల ఎంతో దూరం నుంచి ఆయనకి ఎయిమ్ చేస్తే ఒక్క ఎయిమ్లోనే ఆయనకి ఇక్కడ ఇటు లెఫ్ట్ సైడ్ ఇక్కడ నెక్కి తగిలి ఒక్క షాట్కి చనిపోతాడు. ఈయన చనిపోక ముందు ఈ చార్లీ కర్క్ని అమెరికాలో ఏమనేవాడు తెలుసా? అపాలజెటిక్ అనేవాడంట. మన ఇండియాలో కూడా, మన ఏపీ తెలంగాణలో కూడా ఒక ఆయన అపాలజెటిక్స్ అంటారు. ఎవరైనా? ప్రవీణ్ పగడాల. వెరీ గుడ్. ప్రవీణ్ పగడాల అన్న కూడా ఏం చేసేవాళ్ళు? డిబేట్స్ చేసేవాడు. చూసారా మీరు ఎట్లన్నా? వాళ్ళు దేవుని ఇచ్చిన జ్ఞానం ద్వారా వాళ్ళ డిబేట్స్ని చంపలేక ఏం చేస్తున్నారు? మనుషులను చంపేస్తున్నారు. ఎంత బాధో కదా. బట్ ఈ చార్లీ కర్క్కి పెద్ద ఏజ్ ఏం కాదు, 31 years, మాకంటే చిన్నోళ్ళు. వాళ్ళ వైఫ్ పేరు ఏంటంటే ఎరికా కర్క్. ఎరికా. తనకి ఒక డాటర్ 3 years, 22లో పుట్టింది, 24లో ఒక బాబు పుడతాడు. చిన్న పాప, చిన్న బాబు. అయితే రీసెంట్ టైమ్స్లో వాళ్ళ చార్లీ కర్క్ చనిపోయిన తర్వాత వాళ్ళ వైఫ్ బయటకు వచ్చి మీడియా ముందు మాట్లాడుతుంది తెలుసా ఏమనో? వాళ్ళ డాటర్ అడుగుతుందంట, మమ్మీ డాడీ ఏడు మమ్మీ, ఎక్కడికి వెళ్ళిపోయాడు? 3 years. విన్నీ కంటే చిన్న పాప, విన్నీకి 5 years. చిన్న పాప, డాడీ ఏడు ఎక్కడికి వెళ్ళాడు అంటే, డాడీ ఈజ్ వాకింగ్ విత్ జీసస్. నీకు బ్లూబెర్రీస్ తీసుకురావడానికి వెళ్ళాడు జీసస్ దగ్గరికి, జీసస్ దగ్గరే ఉన్నాడు, తొందరగా వచ్చేస్తాడు అని వాళ్ళ పాపకు చెప్పిందంట. ఎంతమంది ఈ చార్లీ కర్క్ ద్వారా ఇన్స్పైర్ అయ్యి ఉంటారో తెలుసా? నాకేం తెలియదు బేసికల్లీ, ఈయన చనిపోయినాకే తెలిసింది నాకు. చార్లీ కర్క్ నాకు ఈయన చనిపోక ముందు ఈయన ఎవరో తెలియదు. ఈయన చనిపోయిన తర్వాత నాలాంటి వాళ్ళు ఎంతమంది తెలుసుకొని ఉంటారు తెలుసా? నేనైతే చాలా ఇన్స్పైర్ అయ్యాను. ఎవరికైనా గట్టిగా మాట్లాడాలన్నా కూడా అమ్మో వాళ్ళు ఏమనుకుంటారులే అని భయం అనమాట. అయితే ఈయన వాక్యాలు విని, ఈయన డిబేట్స్ చూసి, బతికితే దేవుని కోసం బతకాలి కదా. ఏం చేస్తారు జనాలు? ఏం చేస్తారు? మహా అయితే చంపుతారేమో, అంతకంటే ఏమన్నా చేయగలరా? ఏమీ చేయలేరు కదా. వచ్చిన వీడియో చూద్దామా చార్లీ కర్క్ది?